నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా స్పందన కార్యక్రమాలకు పోటెత్తిన అర్జీదారులు. ప్రజా సమస్యలకు, ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యతనివ్వాలని అధికారులకు ఆదేశాలు. తిరుమలలో ముగిసిన 3 రోజుల శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు. తీర్మానాలను మీడియాకు వెల్లడించిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు. దుకాణదారులకు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ హెచ్చరిక. శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం సందర్భంగా శ్రీ మృత్యుంజయ స్వామి వారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు. వాయులింగేశ్వరుని దర్శించుకుని పునీతులైన భక్తులు. ఇక వార్తల్లోని వివరాలు. హిందూ మతాన్ని నమ్మే అన్యమతస్థుల కోసం తిరుమలలో ప్రత్యేకంగా భవనాన్ని ఏర్పాటు చేస్తామని, హిందూ మతాన్ని స్వీకరించే అన్యమతస్థులకు సంప్రోక్షణ ప్రక్రియ నిర్వహించి వారికి ప్రత్యేకంగా శ్రీవారి దర్శనం కల్పించాలని ధార్మిక సదస్సులో తీర్మానం చేసినట్లు టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి తెలియజేశారు. ధార్మిక సదస్సు ముగిసిన అనంతరం చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ 3 రోజుల సమావేశానికి దేశవ్యాప్తంగా 62 మంది మఠ పీఠాధిపతులు హాజరయ్యారని, ఈ సమావేశంలో 19 తీర్మానాలు ఆమోదించామని తెలిపారు. ధార్మిక ప్రచారాన్ని టీటీడీకే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా ఉన్న హిందూ సంస్థల ద్వారా కూడా చేయాలని నిర్ణయించామన్నారు. విద్యార్థులకు హైందవ సనాతన ధర్మం పట్ల అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా శిక్షణా తరగతులు నిర్వహిస్తామని, తిరుపతిలో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు. మతాంతీకరణ నివారించడానికి దళిత వాడల్లో టీటీడీ తరపున విస్తృతంగా ప్రచారం చేస్తామని, దేవాలయాల పరిరక్షణ, నిర్మాణం కోసం శ్రీవాణి ట్రస్ట్ నిధులతో శిథిలమైన ఆలయాల పునర్నిర్మాణంతో పాటు నూతనంగా ఆలయాలు నిర్మించాలని నిర్ణయించామన్నారు. గో సంరక్షణ చేయడంతో పాటు గోవు యొక్క ప్రాముఖ్యతను, ఆచార సంస్కృతులను ప్రతి ఒక్కరికి తెలియజేస్తామన్నారు. పిల్లల్లో చిన్నతనం నుంచే హిందూ ధార్మికతను చాటేలా మాతృమూర్తులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తామని, యువతలో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. తిరుమలలోని తీర్థాల ప్రాముఖ్యం భక్తులకు తెలియజేయడంతో పాటు హరిజన, గిరిజన వాడల్లో గతంలో నిర్వహించిన కార్యక్రమాలు పునరుద్ధరించాలని నిర్ణయించామన్నారు. హిందూ సమాజంలో ఆత్మవిశ్వాసం నింపడానికి శిక్షణా తరగతులు నిర్వహించడంతో పాటు వేదాల పట్ల విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తామన్నారు. హిందూ ధర్మం పట్ల విద్యార్థుల్లో అవగాహన కల్పించడంతో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ ధర్మ ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తామన్నారు. ఇకపై ప్రతి ఏటా ధార్మిక సదస్సును నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి తెలియజేశారు. నేటి సమాజంలో హిందూ యువతీ యువకులలో చాలామంది తమ చుట్టూ ఉన్న పాశ్చాత్య పోకడల ప్రభావం వలన, ప్రపంచీకరణ నేపథ్యంలో జరుగుతున్నటువంటి వికారాల వలన, ధన కనకాది ప్రలోభాల వలన స్వధర్మాన్ని విడిచిపెట్టి మతాంతీకరణలకు లోనవుతున్నారు అన్న సంగతిని కూడా గుర్తించి ఈ పరిస్థితిని చక్కదిద్దడానికై ఎన్నో విధాలైనటువంటి శిక్షణా శిబిరాలను నిర్వహించటం, తద్వారా వాళ్ళల్లో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాల కంటే హిందూ ధర్మం అత్యంత ప్రాచీనమైనదని, పురాతనమైనదని, సకల మానవ జంతు ప్రకృతి పరిరక్షణ ధ్యేయంగానే మన ధర్మాలు, వేదాలు ప్రబోధిస్తున్నాయని, అది తెలుసుకోవలసినటువంటి అగత్యాన్ని గుర్తించి దానికి ప్రత్యేక శిక్షణా శిబిరాలు బోధించవలసినటువంటి అవసరాన్ని ఈ సదస్సు తీర్మానించింది. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో పాల్గొని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటు చేసి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీశ స్పందనలో వచ్చే అర్జీలకు మొదటి ప్రాధాన్యతనిచ్చి వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్, జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, ఎస్డీసీలు కోదండరామిరెడ్డి, భాస్కర్ నాయుడు, శ్రీనివాసులు, చంద్రశేఖర్ నాయుడు, ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ రామ్మోహన్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు ఆయిషా, పావని తదితరులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం పాటించకపోతే తగిన చర్యలు తీసుకుంటామని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ హెచ్చరికలు జారీ చేశారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సోమవారం ఉదయం 5 గంటల నుండి మస్టర్ పాయింట్ల వద్ద పారిశుధ్య కార్మికుల అటెండెన్స్ వివరాలను, కొన్ని ఏరియాల్లో పారిశుధ్యం, కొన్ని దుకాణాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై
తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ పరిశీలించారు. తిరుపతి నగరంలోని తిరుచానూరు రోడ్డు, రేణిగుంట రోడ్డు, ఓల్డ్ రేణిగుంట రోడ్డు, శ్రీనివాసపురం, నారాయణపురం సర్కిల్ మాస్టర్ పాయింట్ల వద్ద హాజరు పట్టికను కమిషనర్ పరిశీలించారు. లక్ష్మీపురం సర్కిల్లోని ఒక బార్ వద్ద సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గ్లాసులు విక్రయిస్తూ కనబడడంతో కమిషనర్ ఆదేశాల మేరకు 5,000 రూపాయల జరిమానా విధించారు. అదేవిధంగా రేణిగుంట రోడ్డులో 2 దుకాణాల ముందు చెత్త వేసి ఉండడంతో ఆ 2 దుకాణాలకు 2,000 రూపాయల చొప్పున కమిషనర్ ఆదేశాల మేరకు జరిమానా విధించారు. శ్రీనివాసపురంలో పర్యటిస్తూ కాలువల పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలని, బ్లీచింగ్ పౌడర్ చల్లాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా అక్కడున్న ప్రజలతో మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను ఎక్కడంటే అక్కడ పారవేయకుండా పారిశుధ్య సిబ్బందికి తడి, పొడి చెత్తను వేరువేరుగా అందించాలన్నారు. కొన్ని దుకాణాలను పరిశీలిస్తూ సింగిల్ యూజ్ నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తులను అమ్మినా, ఉపయోగించినా జరిమానాలతో పాటు తగు చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ తెలిపారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్ సుమతి పాల్గొన్నారు. స్పందన కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రజా సమస్యలకు, ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యతనిచ్చి త్వరగా పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ పి పరమేశ్వర్ రెడ్డి స్పందన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి సమస్యలకు సానుకూలంగా స్పందించి ప్రతి ఒక్కరి కేసు విషయాలను కూలంకషంగా అడిగి తెలుసుకుని సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం తెలిపి స్పందన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి న్యాయం చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పందన ఫిర్యాదుల పట్ల అలసత్వం వహించకూడదని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ కలహాలు, ఆర్థికపరమైన నేరాలు, ఆస్తి తగాదాలు, ఇతరత్రా కారణాలతో ప్రజలు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా ఎస్పీ కార్యాలయానికి జిల్లా నలుమూలల నుండి సుమారు 53 మంది వారి సమస్యలను స్పందన ద్వారా విన్నవించుకున్నారు. ఈ స్పందన కార్యక్రమంలో అదనపు ఎస్పీలు విమలకుమారి, కులశేఖర్ పాల్గొన్నారు. విజయదుర్గ మఠం వెదురుపాక స్వామీజీ, కాశీమఠం పీఠాధిపతి సదాశివానంద శర్మ, పాండిచ్చేరి మంత్రి లక్ష్మీనారాయణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. హీరోయిన్ నందిత శ్వేత, నటి కరాటే కళ్యాణి, నటుడు నందకిషోర్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఉన్నాను, సో చాలా మంచి దర్శనం అయింది. అట్ ద సేమ్ టైం 2024 స్టార్ట్ అయింది అండ్ నిన్ననే ఇక్కడ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆంధ్రప్రదేశ్ అక్కడ నుంచి ఒక అవార్డు కూడా వచ్చింది. సో న్యూ ఇయర్ ఇంకేం కావాలి, మంచి దర్శనం. ఐ థింక్ ఈ సంవత్సరం చాలా మంచి మూవీస్ చేశానని అనుకుంటున్నాను అండ్ మీ అందరికీ థ్యాంక్స్. యాక్చువల్లీ వెబ్ సిరీస్కి నేను చాలా ఎక్స్క్లూజివ్గా ఉన్నాను బికాజ్ ఇప్పటిదాకా వచ్చే స్క్రిప్ట్స్ అంత నచ్చట్లేదు అండ్ తెలుగు, తమిళ్ బోత్ బ్యాలెన్స్ చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. ఒక్క వెబ్ ఫిల్మ్ చేస్తున్నాను ఈటీవీ కోసం, సో షూట్ స్టార్ట్ చేయాలి. హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు. హమాలీ యూనియన్ జిల్లా కౌన్సిల్ సమావేశం తిరుపతి బైరాగిపేటలో గల ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి, హమాలీ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్డి రవి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హమాలీ కార్మికుల శ్రమను ఏ ప్రభుత్వాలు గుర్తించడం లేదని, సమాజ సేవకు, పేద ప్రజలకు సరుకులు అందించడంలో, వ్యవసాయ రంగం, భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఉపాధి కావాల్సిన సరుకులను లోడింగ్, అన్లోడింగ్ చేసి అందరికీ ఉపాధి చూపించడంలో హమాలీ కార్మికుల శ్రమ ఎంతో ఉందని, ఆ శ్రమను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించడం లేదని, అందుకోసం హమాలీ కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హమాలీ యూనియన్ జిల్లా కార్యదర్శి బాబు, నాయకులు నాగరాజు, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. రైతు కార్మికులకు సంబంధించి తర్వాత హమాలీ కార్మికులే ఈరోజు భారతదేశంలో ఎక్కువ శాతం కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు. హమాలీ కార్మికులు లేనిది ఏ ఒక్క వస్తువు కూడా కదలదు. ఈరోజు రైతు పండించి ఆడ మూటలు కుట్టితే దాన్ని మోసేది హమాలీ కార్మికులు. ఈరోజు ఒక బిల్డింగ్ కార్మికుడు ఒక బిల్డింగ్లో పనిచేయాలన్నా కూడా అతనికి కావాల్సిన మెటీరియల్ని అందించేది ఒక హమాలీ కార్మికులు. ఈరోజు ఒక భవనం నిర్మించుకోవాలన్నా దానికి కావాల్సిన సిమెంట్, కమ్మి ఇవన్నీ వాళ్ళకు గమ్యం చేర్చాలన్నా కూడా దాంట్లో ముఖ్య పాత్ర పోషించేది హమాలీ కార్మికులు. ఏది చూసుకున్నా ఈరోజు ఒక కోటీశ్వరుడు వచ్చి కారులో నిలబడి ఒక బియ్యం బస్తా తీసుకోవాలన్నా దాన్ని ఎత్తేసేది హమాలీ కార్మికులు. ఇలా
అన్ని రంగాల్లో అందరికీ పనిచేసే హమాలీ కార్మికులకు ఈరోజు హమాలీ కార్మికులకు ఎలాంటి సదుపాయాలు కూడా ఏ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయలేదు. గరికపాటి రాజారావు 109వ జయంతి సందర్భంగా తిరుపతి బైరాగిపేటలోని సిపిఐ కార్యాలయంలో గరికపాటి రాజారావు చిత్రపటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి తిరుపతి జిల్లా సమితి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య హాజరై గరికపాటి రాజారావు వైద్యుడిగా, నటుడిగా, రచయితగా, ఓ దర్శకుడిగా ఎంతోమంది ఉత్తమ నటులుగా తయారు చేసి సినీ రంగానికి అందించిన గొప్ప అభ్యుదయవాది అని కొనియాడారు. 1915లో కృష్ణా జిల్లా పోరంకిలో జన్మించిన రాజారావు వివిధ కళా సంస్థలను ఐక్యం చేస్తూ 1943లో పృథ్వీరాజ్ కపూర్, కేవీ అబ్బాస్, హరి, రవీంద్రనాథ్ చటోపాధ్యాయ తదితరులతో కమిటీ ఏర్పడి అఖిల భారత ప్రజానాట్య మండలిని స్థాపించారని తెలిపారు. వైద్య రంగంలో కొందరికే జబ్బు నయం చేయవచ్చేమో కానీ సమాజానికి పట్టిన జబ్బును నయం చేయాలంటే ప్రజా చైతన్యమే సరైన మార్గమని ఎంచుకుని కళల ద్వారా ప్రజా చైతన్యం తీసుకురావాలని 1953లో కొత్త కళాకారులతో పుట్టిల్లు సినిమాను నిర్మించి ఉత్తమ నటులను తయారు చేసిన ఘనత గరికపాటి రాజారావుకే దక్కిందని అన్నారు. ఉత్తమ నటులైన జమున, అల్లు రామలింగయ్య, నర్రా వెంకటేశ్వరరావు, సంగీత దర్శకులు చలపతిరావు లాంటి మహానటులను ఈ సమాజానికి అందించారని తెలిపారు. అందుకోసమే ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలిగా కవులు, కళాకారులు, వివిధ రంగ కళా సంస్థలను ఐక్యం చేసి ఆయన ఆశయాలను కొనసాగించే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నేటి సమాజంలో పాలకుల తీరు, కళల పట్ల నిర్లక్ష్య ధోరణి ఉండడమే కాకుండా కవులు, రచయితలు, కళాకారులపై దాడులు చేయడం, అక్రమ కేసులు పెట్టడం, జైల్లో నిర్బంధించడం లాంటి అప్రజాస్వామిక చర్యలు చేపట్టడం సరైనది కాదని, ప్రభుత్వాలే కళలను ప్రోత్సహించాలని, కళాకారులను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి జింకా నాగరాజు, సహాయ కార్యదర్శి డప్పు సూరి, సిపిఐ నగర కార్యదర్శి జె విశ్వనాథ్, కె పద్మనాభరెడ్డి, వి ఉదయ్ కుమార్, బండి చలపతి, ప్రవీణ్, హరికృష్ణ, అల్లాబక్ష్, సురేష్, మునీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. రాజారావు గారు ఒక డాక్టరు, ఒక యాక్టరు, ఒక నటుడు, ఒక దర్శకుడు, అనేక మంది కళాకారుల్ని ఉత్తమ నటులుగా తయారు చేసినటువంటి ఒక గొప్ప అభ్యుదయవాది గరికపాటి రాజారావు గారు. అలాంటి గొప్ప కళాకారుడు ఇవాళ తన డాక్టర్ వృత్తినే పక్కకు పెట్టి ప్రజా చైతన్యాన్ని ప్రథమ ఆయుధంగా తీసుకొని అతను అనేక రకాల కళా సంస్థల్ని కలుపుకొని 1943 అఖిల భారత ప్రజానాట్య మండలి సంస్థను ఆ రోజున్నటువంటి పృథ్వీరాజ్ కపూర్ కానీ, కేవీ కానీ, అదేవిధంగా రవీంద్రనాథ్ చటోపాధ్యాయ, సిద్ధాస్ అనేటువంటి వాళ్ళందరితో కమిటీ ఏర్పాటు చేసి అఖిల భారత ప్రజానాట్య మండలి ఏర్పాటు చేసిన తర్వాత అనేక కళా సంస్థల్ని ప్రోత్సహించడానికి, కళాకారుల్ని తయారు చేసే క్రమంలో ఆయన సేవ ఈ సమాజం కోసం చాలా కృషి చేశారు. శుభమస్తు సంస్థల వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు బయ్యా వెంకటరమణయ్య వర్ధంతి సందర్భంగా తిరుపతి శుభమస్తు షాపింగ్ మాల్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. శుభమస్తు సంస్థల వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు బయ్యా వెంకటరమణయ్య వర్ధంతి రోజున ప్రతి ఏడాది వస్త్రదానం, అన్నదానం మరియు రక్తదాన కార్యక్రమాలను శుభమస్తు షాపింగ్ మాల్కు సంబంధించిన నెల్లూరు, తిరుపతి, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, ఒంగోలు అన్ని వస్త్ర సముదాయాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది శుభమస్తు షాపింగ్ మాల్ తిరుపతి శాఖలో కీర్తిశేషులు బయ్యా వెంకటరమణయ్య వర్ధంతిని పురస్కరించుకుని మెగా రక్తదాన శిబిరాన్ని షాపింగ్ మాల్ ఆవరణలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎస్వీఎస్ చారిటబుల్ ట్రస్ట్ తిరుపతి ఆధ్వర్యంలో కీర్తిశేషులు బయ్యా వెంకటరమణయ్య, బయ్యా సుజాతమ్మ మెమోరియల్ శుభమస్తు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ సిబ్బంది, అలాగే ఖాతాదారులు సుమారుగా 70 మంది స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రక్తదాతలను శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేసింది. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ మేనేజర్ మునిశంకర్ మాట్లాడుతూ షాపింగ్ మాల్ను తిరుపతిలో ప్రారంభించినప్పటి నుంచి ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని షాపింగ్ మాల్ ఆవరణలో నిర్వహిస్తూ వందల సంఖ్యలో సిబ్బంది మరియు ఖాతాదారులు రక్తదానం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శుభమస్తు షాపింగ్ మాల్ సిబ్బంది మరియు కాంచీపురం పెరుమాళ్ సిల్క్ తిరుపతి మేనేజర్ రాజేష్ మరియు సిబ్బంది, అలాగే భాస్కర్ నాయుడు, శివజ్యోతి ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఫౌండేషన్ తిరుపతి వారి ఆధ్వర్యంలో గౌరవనీయులు కీర్తిశేషులు శ్రీ బయ్యా వెంకటరమణయ్య గారి వర్ధంతిని పురస్కరించుకొని 2018 నుంచి ఇక్కడ రక్తదాన శిబిరాలు విరివిగా నిర్వహిస్తున్నారు. సుమారు ప్రతి సంవత్సరం కూడా 60 నుంచి 80 మంది రక్తదాతలు శుభమస్తు ఫౌండేషన్ అందించడం నిజంగా హర్షితగ్గ విషయం. దీని ఫౌండర్స్ అయినటువంటి బయ్యా వాసన్న గారు, బయ్యా రవణ గారు, ఇక్కడ పనిచేసినటువంటి గతంలో పనిచేసినటువంటి మేనేజర్ సాయి గారు, ఈరోజు శంకరన్న గారు, మిగతా అందరికీ కూడా ప్రత్యేకించి ఎస్వీఎస్ సిటీ బ్లడ్ బ్యాంక్ నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఒక్క తిరుపతిలోనే కాకుండా తిరుపతి, నెల్లూరు, విజయవాడ, గుంటూరు, రాజమండ్రిలో రక్తదాన శిబిరాలు నిర్వహించడం నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. రానున్న రోజుల్లో
శుభంశ షాపింగ్ మాల్ నుంచి ఎవరికి ఎప్పుడు ఎక్కడ రక్తం వస్తున్నా కూడా 24/7 స్పందించి వారికి తిరిగి రక్తాన్ని సకాలంలో అందిస్తామని తెలియజేసుకుంటూ తిరుపతికి చెందిన చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 14వ తారీఖున సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చిత్రపు హనుమంతరావు తెలిపారు. చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 14వ తారీఖున బుధవారం ఉదయం 8 గంటల నుంచి 2 గంటల వరకు ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ నిర్వాహకులు చిత్రపు హనుమంతరావు తెలిపారు. సోమవారం తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతిలోని శ్రీ కోదండ రాములవారి దక్షిణ మాడ వీధిలో ఉన్న తమ సంస్థలో గత 24 సంవత్సరాలుగా విద్యార్థులకు ఈ ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. అలాగే దీనితో పాటు 9, 10 ఇంటర్ విద్యార్థులకు కూడా చదువు బాగా రావాలని సరస్వతి కంకణాలు ఉచితంగా ప్రతి విద్యార్థికి ఇవ్వనున్నట్లు తెలిపారు. 2.5 సంవత్సరాలు నిండిన బాలబాలికలు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్షరాభ్యాసం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల పేర్లను 13వ తేదీ సాయంత్రం లోపు నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకు జయలక్ష్మి, ద్రాక్షాయణి, సిఆర్కే శేషగిరిరావుల ఫోన్ నంబర్ల ద్వారా 9985532447 లేదా 6301192026 లేదా 9440271154 నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో జయలక్ష్మి, పద్మావతి, సుబ్బారావు, అంబికా వెంకట్, రామకృష్ణుడు తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలకు, స్థానికేతరులందరికీ కూడా చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం ద్వారా ఒక విన్నపం. గత 24 సంవత్సరాల నుంచి శ్రీ పంచమి, వసంత పంచమి అనేటువంటి ఈ వచ్చే రోజున అక్షరాభ్యాసం చేయించడం అనేది అనాదిగా 24 సంవత్సరాలుగా చేస్తున్నాం. ఇది 25వ సంవత్సరము. ఈ చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వారు తిరుపతి అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘం వారి సహకారంతో 100 మంది నూతన విద్యార్థులకు ఉచితంగా పలకలిచ్చి అక్షరాభ్యాసం చేయించాలని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ నెల 14వ తేదీ బుధవారం నాడు ఉదయం 8 గంటలకు గణపతి పూజతో ప్రారంభించి దాని తర్వాత గణపతి హోమం, సరస్వతి హోమం చేసి అనంతరం సమర్చనాపూర్వకంగా అక్షరాభ్యాసం కార్యక్రమం పిల్లలు పాల్గొన్న వారందరికీ కూడా నూతన అక్షర నుడికారం ఓ నమః శివాయ సిద్ధన్నమః, ఇది నూతన అక్షరాభ్యాసంలో చేసేటువంటి అక్షరాలు. ప్రజలందరికీ కుల మతాలకి అతీతంగా ఈ కార్యక్రమం ప్రతి విద్యార్థి కూడా చేసుకోవాల్సిన కార్యక్రమం ఇది. దాన్ని ఆ రోజు 14వ తారీఖు ఉదయం మరి గణపతి హోమం చేసి, సరస్వతి హోమం చేసి చిన్నపిల్లలందరికీ కూడా మరి మా సరస్వతి ఎక్కడైతే నిలయమైందో అక్కడి నుంచి మనం బాసర నుంచి పలకలు కూడా తెప్పించి మనం ఇవ్వటం జరుగుతూ ఉంది, అంటే సంఖ్యను బట్టి. అందుకనే చాలామంది కూడా మన బాసర వెళ్ళి మన పిల్లవాడికి అక్షరాభ్యాసం చేయించలేకపోయినాం అనే బాధ ఉన్నవాళ్ళు కూడా ఆ బాధ తీర్చేందుకే ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో చిగోరా వారి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి అన్ని స్కూల్ వాళ్ళు, ముఖ్యంగా మాకు మరి ప్రైవేట్ స్కూల్స్తో పాటు గవర్నమెంట్ స్కూల్స్ కూడా చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే చిన్నపిల్లలకి అందరికి కూడా పాత పద్ధతి మనందరికీ తెలిసే ఉండి ఓం నమః శివాయ అనను మనం దాంతోనే మొదలెట్టి మనం ఓం నమః అనే దాంతోనే మొదలెడుతూ ఉంటాం. తిరుపతి జిల్లాలో బీసీ సంక్షేమ సంఘం బలోపేతం కావడానికి యువ నాయకులు కృషి చేస్తామని నగర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నాగరాజా గౌడ్ తెలిపారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీల రాజ్యాధికారం కోసం అందరూ కలిసికట్టుగా పోరాటం చేస్తామని పేర్కొన్నారు. జనాభా దామాషా ప్రకారం జిల్లాలో 2 అసెంబ్లీ స్థానాలు బీసీలకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో స్వతంత్రంగా అభ్యర్థులు పెట్టి గెలిపించుకుంటామని ఆయన తెలిపారు. జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలు బీసీలను గుర్తించి వారికి తగిన విధంగా చేయడానికి కేటాయించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం యువ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు బీసీ సంక్షేమ సంఘం తిరుపతి జిల్లాలో విస్తృత స్థాయిలో మేము మా బీసీ సంక్షేమ సంఘంలో చేరడం జరుగుతున్నది. ఈ బీసీ సంక్షేమ సంఘం భవిష్యత్తులో బీసీలంతా ఏకమయ్యి బీసీ సంక్షేమ సంఘంలో పెద్ద ఎత్తున చేరుతున్నారు. అదే భాగంలోనే తిరుపతి యూత్ ప్రెసిడెంట్గా తిరుపతి రాళ్ల శ్రీనుకు, అదే వైస్ ప్రెసిడెంట్గా
అలగాన మహేష్కు ఇచ్చాం. ఈ బీసీ సంక్షేమ సంఘం బీసీలంతా ఏకతాటిగా మేము పనిచేస్తామని వచ్చే భవిష్యత్ ఎన్నికల్లో బీసీలు పెద్ద పీఠం ఏ పార్టీలు వేస్తాయో ఆ పార్టీలకే బీసీలు మద్దతు ఉంటుందని ఈ బీసీ సంక్షేమ సంఘం తరపున మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. వార్తల్లో చిన్న విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో దశమి సోమవారం సందర్భంగా శ్రీ మృత్యుంజయ స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వాయులింగేశ్వరుని సన్నిధిలో దశమి సోమవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనేశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, నిత్య కళ్యాణోత్సవం, వివిధ రకాల ఆర్జిత సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. దశమి సోమవారాన్ని పురస్కరించుకుని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి దశమి సోమవారం ప్రత్యేక అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఏపీఆర్ఓ రమేష్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమైన 7 గంగమ్మల ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మూల విరాట్ అమ్మవారికి శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి చైర్మన్ శ్రీనివాసులు, ఆలయ అధికారులు, పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారుల ఆధ్వర్యంలో పంచనామా కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారి మూల విరాట్ కింద రాగి యంత్రం, ప్రస్తుత కాలంలో వాడుకలో ఉన్న కొన్ని రూపాయి, అర్ధ రూపాయి, 25 పైసల నాణాలు లభ్యమయ్యాయి. శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతూ, శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమైన 7 గంగమ్మల ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా మూల విరాట్ అమ్మవారికి పంచనామా నిర్వహించామని, అమ్మవారి విగ్రహం కింద రాగి యంత్రము, రూపాయి, అర్ధ రూపాయి, 25 పైసల ప్రస్తుత కాలంలో వాడుకలో ఉన్న నాణ్యాలు లభ్యమయ్యాయని తెలియజేశారు. ప్రతిపక్ష నాయకుడైన తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ప్రతి విషయంపై విమర్శలు కురిపిస్తున్నారని, ఇక్కడ ఎటువంటి వస్తువులు లభ్యం కాలేదని శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ శ్రీనివాసులు బొజ్జల సుధీర్ రెడ్డికి తెలియజేశారు. దీనిపై విమర్శలు చేయవద్దు అంటూ అభ్యర్థించారు. 7 గంగమ్మల ఆలయ పునర్నిర్మాణం అయిపోయిన తర్వాత ఆలయ ప్రారంభోత్సవానికి పట్టణంలోని ప్రముఖులతో పాటు బొజ్జల సుధీర్ రెడ్డిని ఆహ్వానిస్తామని, ప్రతి ఒక్కరూ ఆలయ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ వెంకట సుబ్బయ్య, అసిస్టెంట్ కమిషనర్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. రెవెన్యూ, అదేవిధంగా పోలీసు, మా యొక్క ఎండోమెంట్, ఈ 3 డిపార్ట్మెంట్ల యొక్క అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ గ్రామ పెద్దలు వీళ్ళందరి సమక్షంలో ఇక్కడ అమ్మవారి విగ్రహానికి పంచనామా చేయడం జరిగింది. ఆ పంచనామాలో కింద అమ్మవారికి ఒక చక్రం, రాశి చక్రం ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా నాణ్యాలు అంటే మామూలు 5 రూపాయలు, ఆ యొక్క 2 రూపాయలు, 1 రూపాయి, అర్ధ రూపాయి నాణ్యాలన్నీ ఉన్నాయి. ఆ నాణ్యాలన్నింటినీ కూడా ఇప్పుడే పంచనామా చేసి అధికారులకి అందజేస్తున్నాం. ముఖ్యంగా మా యొక్క ఆత్మీయ మిత్రుడు, ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి గారికి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా, స్వామి ఇక్కడ ఏమి వజ్రాలు, వైడూర్యాలు, లేదంటే నగలు ఏమీ కూడా దొరకలేదు. ముఖ్యంగా మీ ఊరందోళనలు కూడా పెట్టుకొని మేము పంచనామా చేసాం ఈడ. కాబట్టి దయచేసి నా యొక్క రిక్వెస్ట్ మీడియా ద్వారా గంగమ్మ తల్లిని మళ్ళా గందరగోళం చేయకుండా ప్రశాంతంగా ఉండి ఈ యొక్క కుంభాభిషేకానికి సహకరించి కుంభాభిషేకానికి కూడా మేము ఆహ్వానిస్తాం.
శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి మల్టీ జోన్ సెకండ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రీజనల్ జాయింట్ కమిషనర్ ఎన్ మూర్తి కుటుంబ సభ్యులతో స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు. వీరికి ఆలయ డిప్యూటీ ఈవో వెంకట సుబ్బయ్య స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. శ్రీ మేధా గురుదక్షిణామూర్తి సన్నిధానం వద్ద ఎన్ మూర్తి దంపతులను ఆలయ డిప్యూటీ ఈవో వెంకట సుబ్బయ్య శేషవస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి తీర్థ ప్రసాదాలను చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పిఆర్ఓ రవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ మరియు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాళహస్తి రూరల్ మండలంలోని తొండమనాడు గ్రామంలో జైహో బీసీ కార్యక్రమాన్ని మండల పార్టీ అధ్యక్షుడు కామేష్ యాదవ్, బీసీ విభాగం అధ్యక్షుడు ఈశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. బలహీన వర్గాల ఓట్లను గంపగొత్తుగా వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగా చేశాడని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ అత్యధికంగా ఓట్లు వేసేది మన బీసీ సోదరులే అని అన్నారు. గత 4.5 సంవత్సరాలుగా రాష్ట్రంలో బీసీలకు ఒరిగింది ఏమీ లేదని, మాయ మాటలతో బీసీల ఓట్లు దండుకుని ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను తన్ని చెత్తబుట్టలో పడేశారని సుధీర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డివారి గురవారెడ్డి, మండల బీసీసీల అధ్యక్షులు పి ఈశ్వర్రెడ్డి, పోలూరు శ్రీనివాసరెడ్డి, బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక రాష్ట్ర మహిళా నాయకురాలు రేణుకాదేవి, మిన్నల్ రవి తదితర నాయకులు పాల్గొన్నారు. ఓట్లేసే దాంట్లో మెజారిటీ ఉండేది బీసీలే. అందరికీ ఇష్టమైన వ్యక్తులు బీసీలే. అందరితో పాటు కలిసిపోయి మలిసిపోయి కష్టపడి చెవటోర్చి పార్టీని మోసి పోషించేది బీసీలే అని చెప్పేదానికి చాలా గర్విస్తున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఆలోచిస్తా, నేను ఎప్పుడు కూడా నాకు క్యాస్ట్ పాలిటిక్స్ తెలియదు. గోపాలన్న గాని హరన్న గాని ఒక రెడ్డిని రెడ్డిలాగా దగ్గర తీసుకోవడం, లేకపోతే కమ్మోడు పక్కన పెట్టుకోవడం, ఇంకా ఉన్నది వాళ్ళ రాజకీయం. ఎప్పుడు చూస్తే ఊరందూరులో అధికంగా ఉండేది, ఇళ్లలో కూర్చొని మాతో తినేది, మాతో పాటు ఉండేది బీసీ నాయకులే. మీరు గమనించలేదు. నేను చెప్తా ఉన్నా, మళ్ళా వచ్చే 70 రోజుల తర్వాత మళ్ళా మీ గోపాలన్న ఏ రకంగా బీసీలు పెట్టి పక్కన పెట్టి నచ్చాడో అదే రకంగా నేను కూడా ఆ బీసీ పక్కన పెట్టుకొని తల మీద పెట్టుకొని భుజాలు ఎత్తుకొని నడుస్తానని చెప్పి రానున్న 2024 ఎలక్షన్లలో డబ్బు, మద్యం పంచకుండా న్యాయమైన ధర్మయుద్ధం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియాతో మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా వైసీపీ పాలనలో ధర్మం పక్కదారి పట్టిందని ఆరోపించారు. తిరిగి రాష్ట్రం బాగుండాలంటే నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పాలనతోనే సాధ్యమవుతుందని, టీడీపీ, జనసేన అభ్యర్థులను ఓటర్లు గెలిపించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తన భర్త వెంకటరమణ 1982 నుండి ప్రజా జీవితంలో ఉంటూ మున్సిపల్ వైస్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా ప్రజల మన్ననలు పొందారని, ఆయన తదనంతరం తిరుపతి ప్రజలు తనను ఆదరిస్తున్నారని గతాన్ని గుర్తు చేశారు. ప్రజా సర్వేలో తాను ఎమ్మెల్యేగా 2024లో గెలుపు సాధిస్తానని తెలియజేయడం, ప్రజలకు తనపై ఉన్న నమ్మకానికి స్థానిక ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ, జనసేన పార్టీల అభ్యర్థులను గెలిపించుకునే కోణంలో తాము పనిచేస్తామని తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్సీ మునికృష్ణ, పుష్పావతి, బుల్లెట్ రమణ, మునిశేఖర్, ఊట్ల సురేంద్ర నాయుడు, దంపూరి భాస్కర్, మహేష్, కరాటే చంద్ర తదితరులు పాల్గొన్నారు. రేణిగుంట మండలంలోని వెదుళ్ల చెరువు గ్రామంలో ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుందని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి తెలియజేశారు. రేణిగుంట మండలంలో వెదుళ్ల చెరువు గ్రామంలోని శ్రీ ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి వేడుకల గోడపత్రికను ఆలయ ఆవరణలో ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8వ తేదీన ఉదయం 6 గంటలకు ప్రత్యేక అభిషేకాలు చేసి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారని అన్నారు. 10 గంటలకు 50 అడుగుల మహాశివలింగానికి పాలాభిషేకం జరుగుతుందన్నారు. అన్నప్రసాద వితరణ, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. మరుసటి రోజు ఉదయం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని తెలిపారు. భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కృష్ణయ్య స్వామి, ఆలయ సభ్యులు చంద్రశేఖర స్వామి, కొండే చెంగారెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, భాస్కర్, భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మూల విరాట్కి ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ప్రత్యేక అభిషేక పూజలు చేసి 8 గంటల నుంచి సర్వదర్శనం ఉంటుంది. అలాగే 10 గంటలకి గుడి ఆవరణలో 50 అడుగుల మహాశివలింగానికి పాలాభిషేకం
జరుగుతుంది. భక్తులందరూ విచ్చేసి ఈ స్వామివారిని దర్శించుకుని అలాగే పాలాభిషేకంగా పాల్గొనాలి. మధ్యాహ్నం అన్నదానాలు ఉంటుంది. అలాగే ఉదయం నుంచి నిరంతరం అన్నప్రసాదాల వితరణ ఉంటుంది. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. భక్తులు ప్రతి ఒక్కరూ విచ్చేసి ఈ పురాతన ఆలయంలో శివలింగాన్ని దర్శించుకుంటే చాలా మంచిది. అన్నీ మంచి జరుగుతాయి. 124 సార్లు బటన్ నొక్కిన సీఎం జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారైనా మెగా డిఎస్సీ కోసం బటన్ నొక్కడానికి మనసు రాలేదా అని డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయచంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద సోమవారం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సీని నిరసిస్తూ అన్నమయ్య సర్కిల్ వద్ద మానవహారం నిర్వహించారు. తర్వాత ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన చేయాలని ప్రయత్నించగా పోలీసు వారు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు అడ్డుకోవడంతో కార్యాలయం వద్ద బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా జయచంద్ర మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25,000 డిఎస్సీ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 6,000 పోస్టులు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూనుకుందని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని నిరుద్యోగులందరూ కోరుకున్నది జగన్ డిఎస్సీ కాదని మెగా డిఎస్సీ అని ఆగ్రహించారు. మరీ ఘోరంగా చిత్తూరు జిల్లా పరిధిలో 7 స్థానాలకే నోటిఫికేషన్ విడుదల చేశారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి హడావుడిగా డిఎస్సీని విడుదల చేశారని ఆగ్రహించారు. నిరుద్యోగులకు ఏ విధంగానూ ఉపయోగపడని ప్రస్తుత డిఎస్సీని తొలగించి మెగా డిఎస్సీని ప్రకటించాలని, లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్షకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అక్బర్, డివైఎఫ్ఐ నాయకులు సురేష్, ఏఐఎస్ఎఫ్ నాయకులు ఉదయ్, హరి, ఎస్ఎఫ్ఐ నాయకులు అశోక్, శివపవన్, డిఎస్సీ అభ్యర్థులు నవీన్, కార్తిక్, హరినాథ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. దగా డిఎస్సీని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25,000 పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 6,100 పోస్టు మాత్రమే ఈరోజు భర్తీ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రయత్నం చేసే రకంగా నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు చాలామంది కేవలం 8 జిల్లాలకు 0 ఈరోజు పోస్టులు వచ్చేయడం జరిగింది. ఇదే చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటిది 7 పోస్టులు మాత్రమే ఎస్జిటీలకు ఉండే అవకాశం ఉంటా ఉంది. కానీ ఈరోజు దాదాపు జగన్మోహన్ రెడ్డి 25,000 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పాలని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పాడు. అదేవిధంగా శాసన మండలిలో చెప్పాడు, శాసనసభలో కూడా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు 6,100 పోస్టులు చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి దాన్ని సమీక్షించి తక్షణమే 25,000 పోస్టులకు మెగా డిఎస్సీకి విడుదల చేయాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆమరణ దీక్షకు పూనుకుంటామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. 2,000తో మెగా డిఎస్సీ వేస్తామని చెప్పారు. ప్రభుత్వంలో వచ్చిన తర్వాత అది కేవలం 6,100తో ప్రకటించడం ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే మళ్ళా 2023 సెప్టెంబర్లో శాసన మండలిలో బోత్స సత్యనారాయణ గారు 18,000 పైచిలకు ఖాళీ పోస్టులు ఉన్నాయని చెప్పారు. అందులో అత్యవసరంగా 8,366 పోస్టులు అవసరమని చెప్పారు. ఆ 8,366 ప్రకటించాలా, అందులో 6,100 ప్రకటించడం చాలా దారుణం. అందులోనూ 8,366 పోస్టులలో ప్రతి జిల్లాలో కొన్ని ఎస్జిటి పోస్టులు అయితే ఉన్నాయి. అప్పుడు ఉన్న పోస్టులు 8,366 పోస్టులు అత్యవసరంగా ఉన్న పోస్టులలో 683, కొన్ని జిల్లాలకి 683, కొన్ని జిల్లాలకి 800, కొన్ని జిల్లాలకు 300, 250 అలా వచ్చాయి. ఇప్పుడు ఎందుకు అన్ని జిల్లాలో 0? అప్పుడు అత్యవసరమైన 8,366 పోస్టులు ఇప్పుడు ఎందుకు అన్ని జిల్లాలో 0 అయినాయి? 6,100 ఎందుకు అయినాయి? మిగతా పోస్టులు ఏమైనాయి అంటే 18,000లో 8,600 అత్యవసరం అన్నారు కదా, అది పక్కన పెట్టేసాయి. మరి అప్రెంటిస్ విధానం ఏంటి? ఇది ఎప్పుడో రద్దు చేసిన విధానం అప్రెంటిస్ తీసుకురావడం, మరి ఇది చాలా దారుణమైన విషయము. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని వెంటనే ఆ 8,366 అత్యవసరం అంటున్నారు కదా, ఆ పోస్టులకి ఇంకా ఒక 3,000, 4,000 కలిపి వెంటనే మెగా డిఎస్సీ ప్రకటించాలని మేము కోరుకుంటున్నాం. శ్రీకాళహస్తి నూతన తహసీల్దార్ జనార్దన్ రాజు ఉద్యోగ బాధ్యతలు చేపట్టడంతో కార్యాలయంలోని సిబ్బంది తహసీల్దార్ జనార్దన్ రాజును శాలువలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా నూతన తహసీల్దార్ జనార్దన్ రాజు మాట్లాడుతూ రానున్న ఎన్నికల పర్వంలో సాధారణ బదిలీల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తనను శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయానికి బదిలీ చేయగా సోమవారం తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టానని తెలియజేశారు. రానున్న ఎన్నికలు సజావుగా జరిగే విధంగా కార్యాచరణ చేపడతానని, ప్రజలకు ఎటువంటి సమస్యలున్నా ఆ సమస్యలు పరిష్కార దిశగా కార్యాచరణ చేపడతానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిటి రూప్చంద్, దివాకర్, భాస్కర్, నల్లయ్య, కుప్పయ్య, మునిరాజమ్మ తదితరులు పాల్గొన్నారు. స్పందనలో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ పేర్కొన్నారు.
ప్రతి సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే స్పందన కార్యక్రమంలో భాగంగా ఈ సోమవారం కూడా జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, డిఆర్ఓ ఎన్ రాజశేఖర్లతో కలిసి జిల్లా నలుమూలల నుండి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి మొత్తం 218 అర్జీలను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్, డిఆర్ఓలకు తమ వినతులను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీల మీద తరచూ సమీక్షిస్తున్నారని జిల్లా జాయింట్ కలెక్టర్, డిఆర్ఓలతో కలిసి జిల్లా అధికారులు వచ్చిన అర్జీల మీద సత్వర చర్యలు తీసుకుని పరిష్కరించాల్సిందిగా జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు. సోమవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీలో దళితులకు గౌరవం లేదన్నారు. జిల్లా మంత్రి పెద్దిరెడ్డి దళిత వర్ణాలను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. గడిచిన 12 సంవత్సరాలుగా పార్టీలో కొనసాగుతున్న తనకు ముఖ్యమంత్రి జగన్ కనీసం ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదని వాపోయారు. జిల్లాలో దళితుల పట్ల అణచివేత ధోరణిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధిపత్య పోరు కొనసాగుతోందన్నారు. జిల్లాకు చెందిన దళిత ఎమ్మెల్యేకు మాత్రమే టికెట్లు లేకుండా చేశారన్నారు. రామచంద్రారెడ్డి తీరుని సాక్షాత్తు వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం మాటల్లోనే ఇటీవల విన్నామన్నారు. బడుగు బలహీన వర్గాలను బానిసలుగా చూస్తున్న ఈ పార్టీలో తాను ఇమడలేక పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం నాడు గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో జరగబోయే రా కదలిరా కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నానని ఆర్ గాంధీ ప్రకటించారు. అమర్నాయుడు గారి ద్వారా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను చేరటం జరిగింది. నేను అమర్నాయుడు గారి ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినాననే ఉద్దేశంతో అప్పటి నుంచి కూడా రామచంద్రరెడ్డి గారు నా పైన చిన్న చూపు చూస్తూ నాకు ఈ పార్టీలో ఏ విధమైన అవకాశం కలగకుండా అడ్డుపడుతున్నారు. అంతేకాకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేలు కూడా కనీస గౌరవం కూడా రామచంద్రరెడ్డి గారు ఇవ్వటం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీకు తెలుసును, మన జిల్లాలో మాజీ జడ్జి గారు రామకృష్ణ గారిని ఏ విధంగా రామచంద్రరెడ్డి గారు అరెస్ట్ చేసినారో మీ అందరూ కూడా తెలుసును. అదేవిధంగా పున్నూరు చెందినటువంటి బీసీ నాయకులు రామచంద్ర యాదవ్ గారిని ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారో మీ అందరూ కూడా తెలుసును. కాబట్టి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దళితులపైన అదేవిధంగా బీసీలపైన ఎక్కువ దాడులు జరుగుతూ ఉంది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా స్పందన కార్యక్రమాలకు పోటెత్తిన అర్జీదారులు, ప్రజా సమస్యలకు, ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యతనివ్వాలని అధికారులకు ఆదేశాలు. తిరుమలలో ముగిసిన 3 రోజుల శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు, తీర్మానాలను మీడియాకు వెల్లడించిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు. దుకాణదారులకు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ హెచ్చరిక. శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం సందర్భంగా శ్రీ మృత్యుంజయ స్వామి వారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు, వాయులింగేశ్వరుని దర్శించుకుని పునీతులైన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.